నంద్యాలలో ఎస్సీ ఎస్టీ బాలుర వసతి గృహాలపై ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు. నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం ప్రాంతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాలను ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజనం, వసతి సౌకర్యాలపై ఆరా తీసి వారి సమస్యలను తెలుసుకున్నారు. తనిఖీలో ఎస్పీ హాస్టల్లో ఆహార సౌకర్యాలు సంతృప్తికరంగా లేవని గుర్తించిన చైర్మన్ హాస్టల్ వార్డెన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం కొనసాగితే వార్డెన్ తో పాటు సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంత స్వార్థం ఉంటే ఎట్లా? మినిమం అమ్మా, ఏం పోతుంది? ఒరే నాయన, ఇదో 1600 వస్తుంది ఫీ, ఎంత మీరే డివైడెడ్ పే చేసుకోండి, దేనికి మీరే అడ్జస్ట్ చేసుకోండి, నేను డబ్బులు పెట్టి ఆమెను తెప్పిస్తాను నేను అని డైరెక్ట్ వాళ్ళతో పెద్ద పిల్లలతో వాళ్ళనే పెట్టి మీరు చేపియాల్సింది గురించి నువ్వు ఏంటి ఎందుకు మా ఇంత ఆశ? నీకు జీతం రావడం లేదా? చెప్పు, జీతం రావాలంటే మేము సందాలు వేస్తాం. తల్లి అసలు జెంట్స్ దానికి ఉండకూడదు, లేడీస్ దానికి ఉండి వాళ్ళని పీక్ తింటారు, సరిపోతుంది. వీళ్ళని వదిలే పాపం ఎందుకు ఊరికండి కొంచెం వాళ్ళ జ్ఞానం ఆలోచించాలి. ఇది మీ పెద్ద పిల్లలే, వాళ్ళ కడుపుని కొడితే ఏమొస్తుంది? వాళ్ళు తింటే కదా కొంచెం చదువుకోగలరు. ఏమ్మా, వాళ్ళేమందరూ మంచిగా ఉంటారు అందరూ అని నేను చెప్పను. వాళ్ళు కొంచెం అతి పిల్లలే ఉంటారు మామూలే. పిల్లలు కాబట్టి చెట్టు మాటలు ఉంటాయి, అతి మనం కంట్రోల్ చేసుకుని వాళ్ళు నయంగా భయంగా వాళ్ళకి మాట చెప్పుకొని జాగ్రత్తగా చదువుకుంటారు పాపం అని చెప్పి వాళ్ళకి అన్ని ఏముందాడా 1600 డబ్బులు వస్తాయిరా, మీరే మెస్ చేసుకోండి. 50 మంది ఉంటారు, 50 మంది ఉంటే ఎంత వస్తుంది, ఎంత డివైడెడ్ పే చేసుకోండి, మీరే దీంట్లో ఏమేమి కావాలో అన్ని తెచ్చుకోండి, బంగారంగా చేసుకుంటారు కదా వాళ్ళే. ఏముందాడా, నీ సొమ్మేం పోతుంది, నీకేం బిల్లు వస్తుంది కదా, ఏ ఇబ్బంది ఏమి? చికిత్సిస్తున్నారా? గవర్నమెంట్ ఇస్తుంది కానీ కొన్ని ఎక్స్పైర్ అయిపోతాయి సార్. ఏం మా ఎక్స్పైర్ అయింది ఎందుకు? 2 పడేది లోపల పోయి చూడండి సార్, అంటే బాక్స్ ఎక్కువ రెండేళ్ళు ఇచ్చేయచ్చు కదా. అర్థం కదా, ఎక్స్పైర్ అయిపోయి పడేసేది ఇష్టం కానీ 2 తినిపించేది ఇష్టం లేదా? సార్ మేము కూడా చెప్తున్నాం సార్, అయిపోయి ఏమంటున్నా నేను, ఎందుకు పాడేయడము? గుడ్లు కొడతా ఉంటాం. పెట్టడం లేదంటే మళ్ళీ వచ్చి పెద్ద ఒక్కొక్కసారి తీసుకొని మాట్లాడతాడా? ఎవరైతేమి గుడ్లేమి మేము ఎక్కడ వాళ్ళ పిల్లలు చెప్పేటికి ఒకసారి రక్త కన్నీరు ఏంది ఇస్తాం? ట్యాక్స్ ఏ రోజు ఇచ్చింది లేదంటే స్వామి, ఎందుకు మీకు ఏదైనా లేడీస్ హాస్టల్ చేయించుకోవచ్చు కదా మీరు? జెంట్స్ మేము చూసుకోలేమండి, ఫిమేల్ అని చెప్పి. మేడం వచ్చిన ముందు అయితే మేము ఫాలో కావడం లేదు, ఎక్సర్సైజ్ రావడం లేదు, మాకు చికెన్ అయితే అస్సలు సరిపోదు సార్. వాళ్ళు ఇంకోటి ఏమి చెప్పండి. పెట్టండి, ఎవరు పోటీ పెట్టేస్తాను సార్, నేను చేసేస్తాను, ట్రాన్స్ఫర్ చేసేస్తాను, ఎక్కడికి పంపిస్తాను సార్. సార్ ఆ వాటర్ ప్లాంట్ చూపించారు, ఆ వాటర్ ప్లాంట్ ఎందుకు కంప్లీట్ చేయలేదు సార్? అది కానీ వాసన వస్తుందని వాళ్ళు తాగడం లేదు సార్. ఎందుకు వాసన వస్తుంది? గ్రీన్స్ గమ్ము లోపల వాళ్ళు అతికిచ్చిపోయినట్లు వాసన వస్తుంది. కింద పోసింది సార్ కొన్ని. అంతేరా? హలో, బొమ్మల సత్రము నంద్యాల ట్రైబల్ హాస్టల్ పోస్ట్ మెట్రిక్ లో ఉన్నాను. చాలా ఘోరంగా ఉంది ఇక్కడ. ఎవరు వెంకటేశ్వరం అంట వాడను, ఏమి ఇవ్వడం లేదు పూర్తిగా. జేసీ గారికి కూడా ఇప్పుడే కంప్లైంట్ పెట్టాను ఫోన్తో. ఇక్కడ ఒక బ్లైండ్ సార్ ఉన్నారు డీడీగా ఇన్ఛార్జ్. ఇమీడియట్గా మీరు ట్రాన్స్ఫర్ చేయండి. ఎందుకు లేడీస్ని ఇచ్చి జెంట్స్ దాంట్లో పడేస్తారు?
ఆమె అంటే పోలీస్ కేసు పెడతా ఉందంట, పోలీసులు పిలిపిస్తుందంట, వీళ్ళు ఏమన్నా అడిగితే కన్నా. టౌన్ అండి ఇది, టౌన్లో కూడా ఇట్లా ఇంత ఘోరంగా జరిగితే ఎట్లా? ఇంతమంది మీడియా ఉంది, ఇంత జరుగుతూ ఉంది. ఈవెన్ ఇమీడియట్ ట్రాన్స్ఫర్ చేయండి. డిప్యూటేషన్ ఎవరన్నా డిప్యూటేషన్ చేసి ఎవరన్నా మేల్ వేయండి. ఇక్కడ కొంచెం చూసి క్యాపబుల్ పర్సన్. 50 మంది పిల్లలు ఉన్నారు, డిగ్రీ పిల్లలు, పెద్ద పిల్లలు. టౌను చాలా దారుణంగా ఉందండి ఇక్కడ. మీరు ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి ఈ విషయంలో. మీరు మాట్లాడి ఈ 2 హాస్టల్స్ మీద వితిన్ 10-15 రోజులు దీని మీద చర్యలు తీసుకుంటాం. ఓకేనా? బాగా చదువుకోండి, కొంచెం తప్పదు, ఏం చేస్తాం, అట్లున్నారు మన పైన అధికారులు. మీరు కడుపులు కొట్టి సంపాదించుకోవాలనే ఆశలో ఉండరు. 1600 రూపాయలు ఇస్తారు మీకు నెలకు, బియ్యం కాకుండా. 1600తో ఒకవేళ చికెన్ ఉంటే తగ్గించి పెట్టచ్చు, మిగతా అన్ని అయితే రావాలి వాస్తవంగా. అని రావడంలే, పెట్టే పరిస్థితి లేదు. ఏమంటే ఇల్లు సంపాదించుకుంటా ఉన్నారు. అది ఎవరికైనా కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు మంచిగా పంపించేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే పర్చేసింగ్ కమిటీ వాడనే, ఆయన కొనుక్కోవాలి, ఆయన కొడుకు బిల్లు వస్తుంది, ఆయన మట్టసంగా మిగుతా అన్నాడు. కింద ఆయన అంతే, ఈయన పైన ఆయన అంతే. వీళ్ళిద్దరిని మార్చేయాలి ఈ నుంచి, లేకపోతే సస్పెండ్ చేయాలి. 2 మార్గాలు. ఓకే మరి మా జాగ్రత్త చదువుకోండి, చేస్తాను నేను. వీళ్ళు ఇంతవరకు నా ప్రయత్నం నేను చేస్తాను. ఓకేనా? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 130 మంది. 130. మనిషికి 30 ఆయన కొత్తగా రేషన్ ఇచ్చేది ఎవరు? మేము బయట సార్. లేదు మనిషికి 30 గ్రాములు వేసినా కానీ రేషన్ ఇచ్చేది నీకు 4 కేజీలు వస్తాయా? ఏమైతే అడిగింది పేరు ఎగ్స్ డైలీ ఇస్తున్నాను. చికెన్ ఎన్ని మాట్లాడు, 2 ముక్కలు పెడతాము. పిల్లలతో మాట్లాడి చెప్తున్నాను. పొడుగులు పడిపోతాం, నీ పొడుగులు బాగుపడతాం. 2 ముక్కలు పెడతాం. 100 గ్రాములు పెట్టే 4 ముక్కుంటా. ఆయన ముక్కు, నీ ఆరోగ్యం బాగుంటుంది. నేనైతే నువ్వు నాశనం కాదు. నీ పిల్లలు బాగుండాలి. ఇక్కడ నంద్యాల బొమ్మల సత్రం దగ్గర పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ లో ఉన్నాము. బీసీ పోస్ట్ మెట్రిక్ అండ్ ఎస్సీ 2 హాస్టల్స్ ఉన్నాయి. పోస్ట్ మెట్రిక్ డిగ్రీ పిల్లలు చాలా దారుణంగా ఉంది. ఇక్కడ భోజనాలు పెట్టడం, ఇంకోటి ఇక్కడ వార్డెన్స్ పూర్తి స్థాయిలో స్వార్థానికి పాల్పడి ఎటువంటివి కూడా మెనూ డివైడ్ చేసి చాలా దారుణంగా పెడతా ఉన్నారు భోజనాలు. ఇది చాలా నేను ఇంతవరకు ఇట్లాంటి పరిస్థితులు ఆడ చూడలే కూడా వాస్తవం చెప్పాలంటే. ఏదైనా చిన్న కొంచెం ఉంటే ఏదైనా రెక్టిఫై చేసుకోండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళము. వీళ్ళకి ఏం చెప్పాలా, అధికారులకు ఏం చెప్పాలా అనేది కూడా నాకు అర్థం కావడం లేదు. ఎంత నిర్లక్ష్యము, ఈ అధికారులు కూడా ఏం గాడిదలు చేస్తున్నారో ఏమో మాకేం అర్థం కావడం పరిస్థితి ఇది. నిజంగా వీడికి వచ్చి చూసి వీళ్ళ పిల్లలతో మాట్లాడితే అన్ని కూసకూర్చున్నట్టు అన్ని చెప్తా ఉన్నారు. ఈ వార్డర్లు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఏమన్నా చేయండి, మేము పెట్టేది ఇదే, మేము సంపాదించుకోవాల్సిందే, మేము కూడబెట్టుకోవాల్సిందే అనే పరిస్థితిలో ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.